హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా అమ్మ చేసిన వంట మీరు టేస్ట్ చూసారండి? ఎవరైనా చేసుకొని తిన్నారా? సొరకాయ గోంగూర చేసింది కదండి, ఎలా ఉంది? చాలా చాలా బాగుంది కదా. అలాగే ఈరోజు ఇంకో వంట చేయడానికి మీ ముందుకు వచ్చిందండి. అదేంటో తెలుసా? మీరు ఎప్పుడన్నా తిన్నారో లేదో తెలియదని కాకరకాయ పచ్చడి అండి. కాకరకాయతో పచ్చడా అనుకుంటున్నారా? చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒకసారి చేసుకొని తినండి, మీకు టేస్ట్ ఎలా ఉందో అర్థమైపోతుంది. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా చేస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి, కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, చింతపండు, చిన్నుల్లిపాయలు, ఉప్పు, బెల్లం, జీలకర్ర. చూసారా? ఇవన్నీ తీసుకొని, అలాగే కాకరకాయలు. ఈ కాకరకాయలు చూసారా? పండిన కాకరకాయలండి, పచ్చి కాదు. పచ్చి వాటితో మనం ఏం చేసుకుంటాం? ఫ్రై చేసుకుంటాం, కూరలు చేసుకుంటాం అన్నీ కదా. ఈ పండిన కాకరకాయలు అయితే మనం పులుసు పెట్టుకుంటాం. ఇలా పచ్చడి చేసుకోవచ్చు అని తెలుసా మీకు? చూడండి, దీనికి తాలింపుకి కూడా మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఆవాలు, ఎండుమిరపకాయలు తీసుకుంది. ఇప్పుడు వీటినన్నీ ఏం వేయించకుండా డైరెక్ట్గా చూడండి మిక్సీలో వేస్తుంది. చూడండి, ముందుగా ఎండుమిరపకాయలు వేసేసింది. తర్వాత చింతపండు వేస్తుంది. చూడండి, ఏం అస్సలు వేయించలేదండి, వేయించకుండా పచ్చి అన్నీ వేసేస్తుంది. ఉప్పు వేసింది. ఇప్పుడు చూడండి, చిన్నుల్లిపాయలు వేస్తుంది. చూసారా? చిన్నుల్లిపాయలు కూడా వేసేసింది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు చూసారా? ఇవి కూడా వేయించలేదు, పచ్చి అలాగే వేసేస్తుంది. చూసారా? అలాగే ముక్కలు చేసేసి తుంచేసి అందులో వేసేస్తుంది. ఇవి విత్తనాలతో సహా. చూడండి, విత్తనాలు మామూలు కాకరకాయలు కొందరు విత్తనాలు తీసేస్తారు, కానీ విత్తనాలే టేస్ట్ అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, విత్తనాలతో సహా ఈ పండిన కాకరకాయలను కూడా ఇందులో వేసేసింది. వేసేసి చివరిగా బెల్లం కూడా వేసింది. చూడండి, కొంచెం బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అయితే కొంచెం చేదు ఉంటుంది కదా, దానికి దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయిపోద్ది అనమాట. బెల్లం కూడా వేసేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుంటే చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. వీటిని మెత్తగా చక్కగా మిక్సీలో వేసుకుంటే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుంది, దానిలో 2 స్పూన్లు, ఎక్కువ ఆయిల్ వేయలేదు. చూడండి, 2 స్పూన్లు వేసింది. దీనిలో ఎండుమిరపకాయలు, అలాగే మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు వేసి కొంచెం లైట్గా వేయించుకుంటుంది. చూసారా? నూనె మరీ ఎక్కువ ఏమీ అవసరం లేదండి, అందులో పచ్చళ్ళకి అసలు ఎక్కువ అవసరం లేదు, దీనికి కూడా అంతే. ఇప్పుడు చివరిగా కరివేపాకు కూడా వేసుకొని చక్కగా తాలింపుని వేయించుకోవాలి. చూడండి, కరివేపాకు కూడా వేయించుకొని తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయని, దీన్ని వేసుకోవాలి. చూడండి, దీన్ని కూడా వేసుకొని ఇప్పుడు మనం ముందు అన్నీ పచ్చి వేసాం కాబట్టి, వేయించుకోలేదు కాబట్టి, ఈ తాలింపులో కొద్దిసేపు ఇలాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ తాలింపు నూనె అన్నీ దీనికి పట్టేసి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా ఎంతో ఈజీ. చూసారు కదా, ఏం వేయించాల్సిన అవసరం లేదు, ఏం లేదు, డైరెక్ట్గా మిక్సీలో వేసుకొని తాలింపులో కొద్దిగా వేయించుకోవటం అంతే. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. నిజంగా ఒక్కసారి మీరు చేసుకొని చూడండి, మీకే అర్థమైపోద్ది. చూసారా? మా అమ్మే చేస్తుంది వంట, నేను కాదు. చూడండి, అందుకే చూడండి, ప్రూఫ్ కోసం మీకు చూపిస్తున్నాను. ఒక బాండీలో తాలింపేసి కలబెడతా ఉంది. చూడండి, ఇది మేము ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మ చేత చేయించిన వంటలండి. అంతకుముందు చేసింది ఇది కూడా తనే ఇంట్రెస్ట్గా చేసింది. చూడండి, ఇంత వయసులో కూడా, 75 ఏళ్ళ వయసులో కూడా చేసి చూడండి, ఉప్పులు కారాలు సరిపోయినాయలేదని తనకు అంత అనుభవం ఉన్నా కూడా మళ్ళీ మాకు చూపిస్తుంది. చూడండి, ఒకసారి చూడండి అని మాకు చూపిస్తుంది. చూసారా? ఎంత చక్కగా చేసేసి మా అందరికీ టేస్ట్ చేసి, మేమందరం కూడా ఎంతో ఇష్టంగా, అసలు వెంటనే అయిపోయిందండి, అందరం వేసుకొని తినేసాము. అంత బాగుంది, చాలా ఈజీగా కూడా చేసుకోగలుగుతారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ పెట్టండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు చూడగలుగుతారు. అలాగే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.